హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల లోపు రుణమాఫీ కొందరికి అయ్యింది, కొందరికైతే కాలేదు. రుణమాఫీ అయిన వాళ్ళైతే అమౌంట్ అయితే తీసుకుంటున్నారు. రుణమాఫీ కాని వాళ్ళు ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఇంతవరకు రుణమాఫీలో ఆధార్ కార్డు మిస్టేక్ కానీ, బ్యాంక్ అకౌంట్ మిస్టేక్ కానీ ఏదైనా తప్పులున్న వాళ్ళు ఏం చేయాలి, ఇంతవరకు క్లారిటీ అయితే లేదు. అయితే ఇప్పుడు ఆధార్ కార్డు మిస్టేక్ కానీ, బ్యాంక్ అకౌంట్ నాట్ ఫౌండ్ కానీ, ఆధార్ కార్డు మిస్సింగ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికోసం అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి ఒక ఫామ్ను కూడా విడుదల చేశారు. అసలు ఈ ఫామ్ని ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఈ ఫిలప్ చేసిన ఫామ్ని ఎక్కడ ఇవ్వాలి, అసలు మిస్టేక్ ఏంది, ఆ మిస్టేక్ను ఏ విధంగా రాయాలి, ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియోను ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ కాని వాళ్ళు తెలుసుకొని విషయాలు కూడా వారు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, ఈ అప్లికేషన్ ఫామ్ కావాలి అన్నా మీరు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉన్నాయి, దాంట్లో జాయిన్ అయితే అవ్వండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, మీకు అప్లికేషన్ ఫామ్ కావాలన్నా నేను మీకైతే ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా 100% రిప్లై అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. వీడియోని ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే ప్రింట్ అయితే తీసుకోండి. రైతు రుణమాఫీ 2024 ఫిర్యాదు అనే అప్లికేషన్ ఫాము మీ దగ్గరలోని మీ సేవలో కానీ, నెట్ సెంటర్లో కానీ మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోండి. మీరు ఇక్కడ చూడండి, దరఖాస్తు నెంబర్ వేయకున్నా పర్వాలేదు. మీరు ఏ తేదీన ఈ దరఖాస్తు చేస్తున్నారో ఆ తేదీ, ఆ సంవత్సరం అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ప్రతి ఒక్క డాక్యుమెంట్ అయితే మీ దగ్గర రెడీగా అయితే పెట్టుకోండి. ఈ ఫిలప్ చేసింది గౌరవనీయులైన మండల వ్యవసాయ అధికారి. ఇక్కడ మీ మండల్ ఏదైతే ఆ మండల్ అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ పేరు అయితే రాయండి. మీ డిస్టిక్ పేరు రాసిన తర్వాత ఇక్కడ చూడండి, కింద డీటెయిల్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. మీ దగ్గర ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, రేషన్ కార్డు ఇట్లాంటి డాక్యుమెంట్స్ అయితే రెడీగా అయితే పెట్టుకోండి. ఇంటి పేరుతో సహా ఇంగ్లీష్లో క్యాపిటల్ లెటర్స్లో రాయమని అయితే చెప్పడం జరుగుతుంది. మీరు సేమ్ ఆధార్ కార్డులో ఎట్లా ఉంటే పేరు అట్లయితే రాయండి. ఇక్కడ చూడండి, తండ్రి పేరు లేదంటే భర్త పేరు రాయండి. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డులో అడ్రస్ ఉంటుంది కదా, హౌస్ నెంబరు, విలేజు, మండలు, పోస్టు, పిన్ కోడ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా అయితే మీరు ఫిలప్ అయితే చేయండి. తర్వాత మీ సెల్ ఫోన్ నంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీ సెల్ ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పట్టా పాస్బుక్ నెంబర్ T121 అనే నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ను కూడా ఇక్కడైతే మీరు రాయండి. రాసిన తర్వాత మీకు ఎంత మొత్తం బాకీ ఉందో ఇక్కడ రాయమని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ తెలియకుంటే మీ అగ్రికల్చర్ ఆఫీస్లో కానీ మీ బ్యాంక్లో మీ లోన్ ఎంత ఉందో అడిగి ఇక్కడైతే రాయండి. తర్వాత మీ ఫ్యామిలీ ఐడిని అడుగుతుంది, అంటే మీ రేషన్ కార్డ్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి. మీ రేషన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ రాసిన తర్వాత ఈ రుణమాఫీ మీకు ఎందుకు కాలేదని అడుగుతుంది. మీ అగ్రికల్చర్ ఆఫీస్లో మీరు మీ ఆధార్ కార్డుతో చెక్ చేసినప్పుడు మీ ఆధార్ కార్డులో ఒకలాగా, బ్యాంక్ అకౌంట్లో ఒకలాగా ఉందా, లేదంటే వేరే వారి ఆధార్ కార్డు బై మిస్టేక్లో మీ రేషన్ కార్డులో పడిందా, లేదంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ 9 ఉన్నాయా, లేదంటే 13 ఉన్నాయా, ఈ విధంగా మిస్టేక్ ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంని అయితే ఇక్కడ మీరు రాయండి. రాసిన తర్వాత ఇక్కడ చూడండి, మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, అంటే మీ రేషన్ కార్డులో ఎంతమందికి ల్యాండ్ ఉంటే అంతమంది ఆధార్ కార్డులు, అలాగే రేషన్ కార్డు ఆన్లైన్ ప్రింట్ మీ దగ్గర ఉన్నది కాకుండా కొత్తగా లేటెస్ట్ ఆన్లైన్ ప్రింట్ అయితే తీసుకోవాలి. ప్రింట్ తీసుకున్న తర్వాత పట్టా పాస్బుక్, మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది పట్టా పాస్బుక్ జిరాక్స్ అయితే పెట్టాలి. రుణ ఖాతా పుస్తకం అంటే బ్యాంక్ అకౌంట్, మీ రేషన్ కార్డులో ఎంతమందికి క్రాప్ లోన్ ఉంటే అంతమంది అకౌంట్ బుక్ కూడా పెట్టాలి. లాస్ట్లో కింద రైతు సంతకం, ఈ రైతు సంతకం పెట్టేసి ఇక్కడ పైన అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ దీనికి అటాచ్ చేసి మీ దగ్గరలోని వ్యవసాయ అధికారికి ఇచ్చినట్లయితే వారు మీ ప్రాబ్లంను సాల్వ్ చేయడం అయితే జరుగుతుంది. 1 మంత్ లోపు మీ ప్రాబ్లం సాల్వ్ చేసి మీకైతే రుణమాఫీ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీకు ఎవరికైనా సరే ఈ అప్లికేషన్ ఫామ్ కావాలంటే వాట్సాప్లో నాకైతే మీరు హాయ్ అని పంపండి, మీకు అప్లికేషన్ ఫామ్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.